19 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ మేము కూడా కుటుంబ పోషణ చేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను అయితే ఇక్కడ ఉండేటువంటి సత్యసాయి కార్మికులు 4 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. అయితే వీరంతా ఏకమై 4 రోజుల క్రితం గోకవరం నుంచి రాజమండ్రి వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ రాజమండ్రి ఉండేటువంటి ఈ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి సమ్మె అదేవిధంగా వీరు ఏమైతే ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారో ప్రభుత్వాన్ని వీళ్ళ యొక్క గోడుని ఏ విధంగా చెప్పుకోదలుచుకున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి కార్మికులను అయితే అడిగి తెలుసుకుందాము. మీరు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటండి? మేము ఈస్ట్ గోదావరి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో గత 18 సంవత్సరాలు బట్టి 52 మంది కార్మికులు ఈ ప్రాజెక్టు నమ్ముకొని పనిచేయడం జరుగుతుంది సార్. మేము 72 గ్రామాలకి నిర్విరామంగా వాటర్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చి బాబా గారు 2006లో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. దీన్ని నిధుల నిమిత్తం జిల్లా పరిషత్ నిధులు వచ్చేవండి. అయితే రీసెంట్లీ దీన్ని నిధులకి సంబంధించి జిల్లా పరిషత్ నుంచి ఎటువంటి గ్రాంటు లేదు కాబట్టి మీకు పేమెంట్ అయితే రావట్లేదు కాబట్టి నేనైతే జీతాలు ఇవ్వలేను అనే వెర్షన్ కాంట్రాక్టర్ అయితే వినిపిస్తున్నాడు. అయితే దీన్ని గతంలో కూడా మేము సమ్మె చేసి ఒక 3 నెలల ముందు మన లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఈ సమ్మెలో వచ్చి లేదు మీకు దీనికి స్టాండర్డ్గా గ్రాంట్ రిలీజ్ చేయించి దాన్ని మీకు స్టాండర్డ్ శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారండి. అయితే ఇప్పుడు వచ్చి ఎటువంటి పరిష్కారం అయితే చూపించలేదు సార్. అయితే దాంట్లో ఇప్పుడు అది అలా గడిచిపోయి ఇప్పుడు మాకు 19 నెలలు బట్టి జీతాలు అయితే లేవండి. అయితే కాంట్రాక్టర్ అతను పేమెంట్ ఇచ్చి ఆ తర్వాత బిల్లు నిమిత్తం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలండి. అలాంటిది కాంట్రాక్టర్ కూడా గవర్నమెంట్ ఇస్తే నేను ఇస్తాను, నేనైతే ఊరికనే ఇవ్వలేను, నాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు పేమెంట్ కాబట్టి నేను ఇవ్వలేను అని చెప్తే మా జీతాలను మేము పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క ప్రాజెక్టుని ఇప్పుడు దాకా కొనసాగిస్తూ జనాలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఇప్పుడు దాకా కొనసాగించి తీసుకొచ్చామండి. అయితే ఇక మేము పెట్టుబడి పెట్టలేక మేము ఏమి చేయలేక మేము చేయలేని పరిస్థితిలో ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలకి సమ్మెకి దిగడం జరిగింది సార్. అది గతంలో 3 నెలల జీతాలు అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చెప్పడం జరిగింది. అయితే ఆ విషయం మీద మళ్ళీ మీరు మధ్యలో ఏమైనా చర్చించడం జరిగిందా? ఆవిడ ఏమైనా మీకు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? అయితే ముందుసారి కూర్చున్నప్పుడు మటుకి డైరెక్ట్గా నేను జిల్లా పరిషత్ సిఇఓ గారికి అలాగే మేము సిఎస్కి కూడా మేము ఫాలోఅప్ చేసామండి. అయితే దీనికి శాశ్వత నిధులు పరిష్కారం చేయడానికి అయితే మేము ఫాలోఅప్ చేసాము. కాకపోతే ఏంటంటే ఇంకా దాని ప్రాసెస్లో ఉంది, ఇంకా అవ్వలేదు అనే వెర్షన్ అయితే వినిపించారండి. తర్వాత మేము రీసెంట్లీ కూడా దీని మీద 2-3 సార్లు వినతిపత్రాలు ఇవ్వడైతే జరిగింది. ఆవిడ ఇంకా చూస్తాను అనే వెర్షన్ వినిపించడం తప్పించి పూర్తి ప్రాసెస్ అయితే తెలియలేదు సార్. ప్రస్తుతానికి మీరు ఇలా సమ్మె చేయడం వల్ల దగ్గరగా 90 గ్రామాల వరకు నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాయి. మేము కూడా చూస్తూనే ఉన్నాము. ఆ వచ్చే గుక్క నీళ్ళ కోసం చాలా అవసరం అయితే పల్లెటూరు ప్రజలు అయితే పడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మేము జనాలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అయితే ఎప్పుడు లేదండి. ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా మేము కరోనాని కూడా జయించి మేము కొంతమంది వెళ్ళి పనిచేయడం, అలాగే చాలా మందికి కరోనా టైంలో ఒక 5 కార్మికులు చనిపోయారండి. వాళ్ళకి కూడా ఎటువంటి ఇప్పుడు వచ్చి న్యాయం జరగలేదండి. అయినా సరే మేము జనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసి మేము ఇప్పుడు దాకా వాటర్ని అందివ్వడం జరిగింది. కాకపోతే అంటే ఇంకా ఏమీ తోచలేని పరిస్థితిలో మేము ఈ యొక్క రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ఒకవైపు పాదయాత్ర చేసుకుంటూ ఇంటింటికి తిరిగి వారి యొక్క సుపరిపాలన కోసం ప్రజల అభిప్రాయాలు అయితే సేకరిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? సుపరిపాలన అంటే అండి చేతుల్లో కూడా ఉండాలి, ఒకవేళ మాటలోనే కాదు. ఈ యొక్క 52 మందినే ప్రభుత్వం కాపాడలేకపోతుంది, ఈ యొక్క 52 సమస్యలు తీర్చలేకపోతుందండి. అలాంటప్పుడు సుపరిపాలన అంటే మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు గత ప్రభుత్వం చేయని తప్పు చేసింది కాబట్టి మేమందరం కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎన్నుకోవడం జరిగిందండి, ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రజలకు అయ్యే కష్టాలు ఎదురవుతే దీన్ని సుపరిపాలన ఎలాగనగలము? కాబట్టి ప్రభుత్వం సార్ ఆలోచించండి. 1.5 కోటి దయచేసి 1.5 కోటి అమౌంట్ రిలీజ్ చేసినట్లయితే మా యొక్క సస్య కార్మికులకి మొత్తం ఇవన్నీ సంవత్సరం కూడా తీరిపోతాయి. మా సోదరుడు చెప్పినట్టు పక్క జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇవే కష్టాలు, వెస్ట్ గోదావరి జిల్లాలు ఇవే కష్టాలు, అనంతపురంలో కూడా ఇవే కష్టాలండి. ఇవి కాకుండా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో సిపిడబ్ల్యూ స్కీములు సుమారు 8 స్కీములు ఉన్నాయి కూడా ఇంచుమించుగా అవే కష్టాలు ఉన్నాయండి. కావున ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి ఈ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అలాగే విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క సమస్యను అతి తొందరగా క్లియర్ చేయాలని, మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నామండి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉండేటువంటి కార్మికుల యొక్క మనోభావాలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి సుమారు 52 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మాకున్నటువంటి
కష్టాలని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి మేము ఈ విధంగా సమ్మె చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఒకవైపు సుపరిపాలన తొలి అడుగు అంటూ చెప్పేసి ప్రభుత్వం అయితే ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఏకంగా మా దగ్గర ఉండేటువంటి మాటల్లోనే కాకుండా చేతల్లోనే కూడా ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చూపించాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి కార్మికులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కూడా కాంట్రాక్టులకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈ శాఖ ఎవరైతే నిర్వహిస్తున్నారో కొణిదెల పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్, వీరంతా కూడా పట్టించుకుని మా యొక్క సమస్యను త్వరితగతిన పూర్తి చేయకుంటే ముందు మేము ఇంకా ఈ సమస్యను ఇంకా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇంకా ప్రజలు ఇబ్బంది పడినా మాకు కూడా ఒకవైపు మేము ఆలోచిస్తూనే ఉన్నప్పటికీ కూడా మా యొక్క సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదంటూ ఇక్కడ ఉండేటువంటి కార్మికులు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ దృష్టికి గతంలో కూడా ఒకసారి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా 3 నెలల జీతాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది. ప్రస్తుతం సుమారు 19 నెలల నుంచి వీరికి జీతం లేకుండా పనిచేస్తున్నప్పటికీ మేము ఎలా బతకాలి, మా కుటుంబం ఎలా బతకాలి అంటూ కూడా వీళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్మికుల యొక్క ముఖ్య సమస్య ఏదైతే 19 నెలల నుంచి జీతాలు లేకుండా ఉన్నారో వీరందరికీ కూడా త్వరితగతిన జీతాలు సమకూర్చాలని చెప్పేసి వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో చిట్టుబాబు, రాజమండ్రి నుంచి.